హాయ్. మీ పేరు? నందిని. నందిని. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్? అంటే జెన్యున్ గా ఆడుతున్నాడు, అందరికి సపోర్ట్ ఇస్తాడు, తను కూడా మంచిగా ఆడతాడు. అంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, మదర్ రాకముందు ఎలా ఉన్నాడు? సేమ్ అలానే ఉన్నాడు, ఏం చేంజ్ కాలేదు. గేమ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడా, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడా అంటే ఏం చెప్తారు? ఇండివిజువల్ గేమే ఆడుతున్నాడు. బట్ కన్నడ టీమ్ లాగా డివైడ్ అవ్వడానికి చూస్తున్నట్టు కనిపిస్తున్నాడు కదా. అట్లా ఏం లేదు, బానే ఆడుతున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు నబిల్ ఇంకా నిఖిల్ రేస్ లో ఉన్నారు కదా, విన్నింగ్ రేస్ లో. వాళ్ళ ఇద్దరు ఎవరు బెస్ట్ గా పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు? నిఖిల్ విన్నర్, నబిల్ రన్నర్. ఎందుకు అట్లా అనిపిస్తుంది మీకు? అంటే గేమ్ లోకి వచ్చేసరికి కొంచెం నిఖిల్ కొంచెం ముందు అయిపోతున్నాడు. అంటే మనకి ప్రియాంక ఇంకా మానస్ వచ్చారు కదా, సో ఎలా అనిపిస్తుంది ఎపిసోడ్? బాగా అనిపిస్తుంది. అంటే వీళ్ళకి ఆడడం రాకనా ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? అలా ఏం లేదు, వీళ్ళకి ఇంకా టఫ్ అనిపించడానికి, గేమ్ చేంజ్ కావడానికి అలా పిలుస్తున్నారు అనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే మనకి అఖిల్ ఇంకా హారిక వచ్చినప్పుడు విష్ణుప్రియకి ఏమైనా హింట్ ఇచ్చారా? ఉంటారు వాళ్ళకు, ఎంతైనా వాళ్ళ ఫ్రెండ్ కదా, కొంచెం సజెషన్స్ ఇస్తారు కదా. కానీ విష్ణుప్రియ తీసుకోలేకపోతుంది కదా అవి. ఇక అది తనకి తెలిసి ఉండాలి. గేమ్ మంచిగా ఇంప్రూవ్ అవ్వాలంటే కొన్ని వినాలి. జెన్యున్ గా విష్ణుప్రియ పృథ్వీని లైక్ చేస్తుంది అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది. ఓకే, మరి పృథ్వీ అది తీసుకోగలుగుతాడా, మరి అలానే వదిలేస్తాడంటారా? ఇక అది బయటికి వెళ్ళినాక తెలుస్తుంది. ఇందులో ఉన్నంతసేపు అయితే జెన్యున్. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీ గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం చేంజ్ కొత్తగా అనిపిస్తున్నాయి. అంతా డిఫరెంట్ ఎక్స్ వాళ్ళు వస్తున్నారు కదా. సో ఏ సీజన్స్ లో లేని ఈ సీజన్స్ లో కొంచెం కొత్త కాన్సెప్ట్స్ తీసుకొని వస్తున్నారు కదా, సో కాన్సెప్ట్స్ ఎలా అనిపిస్తున్నాయి? బాగానే అనిపిస్తున్నాయి, డిఫరెంట్. సో అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ తో హౌస్ లోకి తీసుకురావడము, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తో నామినేషన్స్ చేపించడము, ఆ పాయింట్స్ ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ముందటి సీజన్స్ లెక్క లేదు కొంచెం. అప్పుడంటే అందరూ వాళ్ళే వచ్చి వాళ్ళే ఎలిమినేట్ అవుతారు, వాళ్ళే ఇట్లా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. ప్రేరణ ఎలా ఆడుతుందంటే ఏం చెప్తారు? బాగానే ఆడుతుంది. ఇప్పుడు గౌతమ్ లాస్ట్ సీజన్ లో ఉన్నట్టే ఉన్నాడా, ఏదైనా మార్పు కనిపిస్తుందా గౌతమ్ లో అంటే ఏం చెప్తారు? అంటే మొన్న వాళ్ళ బ్రదర్ వచ్చినప్పటి నుంచి కొంచెం చేంజ్ చేసుకున్నాడు అనిపిస్తుంది గేమ్ లో. ఓకే, అంటే ఓవర్ ఎగ్రేషన్ చూపిస్తున్నాడు కదా, తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా గౌతమ్ కి? టాప్ 5 ఎవరు ఉంటారు? నబిల్, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ. అంటే పృథ్వీని ఇంకా విష్ణుప్రియని కంటెండర్షిప్ నుంచి అంటే బ్లాక్ బ్యాజ్ ఇచ్చడం జరిగింది కదా, సో అలా ఇవ్వడం వల్ల మరి వాళ్ళు టాప్ 5 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, మధ్యలోనే బ్రేక్ అవుతారా? ఏమో, ఇక వాళ్ళు యూజ్ చేసుకునే దాన్ని బట్టి తెలుస్తుంది. రోహిణి ఏ గేమ్ అయినా గెలుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఆమె కాలు కొంచెం ఫ్రాక్చర్ ఉన్నా కానీ తను 100% బెస్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ.